నరసరావుపేటలోని వశిష్ఠ జూనియర్ కళాశాల మొదటి వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఎంఎస్ఆర్కే ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు. క్రీడలలో కళాశాల సాధించిన ప్రతిభను కొనియాడిన ఆయన ఉన్నత విద్యకు పునాది వేసే జూనియర్ కళాశాల విద్యా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు మరియు డైరెక్టర్లు కళాశాల విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను తెలియజేశారు. ముఖ్య అతిథి ఎంఎస్ఆర్కే ప్రసాద్ చేతుల మీదుగా కళాశాల యాప్ను, లోగోను ఆవిష్కరించారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 మోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంటి చూపు చూస్తేనే చలి 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 చలి. పారేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి. తక్కువ టైంలో ఒక 2 నెలల టైము ఉన్న టైంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎంతో పట్టుదలతోటి హార్డ్ వర్క్ చేసి ఈ రోజున ఇంతమంది పిల్లలతోటి మీ ముందు నిలబడ్డామంటే దానికి కారణం మీ యొక్క తల్లిదండ్రులు, మా తోటి డైరెక్టర్లు, మీ శ్రేయోభిలాషులు, మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ స్టేజీకి తీసుకొచ్చినందుకు మరొకసారి పేరెంట్స్ కి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే మనం ఒక విద్యార్థులకి ఒక కళాశాల స్థాపించే ముందు ఒక ఆలోచన, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ లక్ష్యం, ఏ ఆశయంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ కళాశాల నిర్వహణలో మాకున్న అనుభవం, పెద్దల సహకారం, మారుతున్న పోటీ ప్రపంచంకు అనుగుణంగా కళాశాల స్థాపన ఎలా, ఇవన్నీ అనేక రకాల అంశాలు, ప్రశ్నలు, సమాధానాలు, వీటన్నిటి నుంచి మనం మాట్లాడుకోవాలంటే వశిష్ఠ జూనియర్ కళాశాల అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎవరైనా ఒక కళాశాల స్థాపించాలి అంటే కనీసం 6 నెలల వ్యవధి సమయం తీసుకుంటారు. కానీ మన కళాశాల వశిష్ఠ జూనియర్ కళాశాల 6 నెలల సమయం కాదు, ఇందాక పెద్దలు చెప్పినట్టు కేవలం 50 నుంచి 60 రోజుల సమయంలో కాలేజీ పేరు అనౌన్స్ చేసినప్పటికీ ఖచ్చితంగా ఈ 50-60 రోజుల సమయంలోనే కాలేజీ స్థాపించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఏమీ లేని, ఒక్క ఇటుక రాయి కూడా లేని పాయింట్ దగ్గర నుంచి ఈరోజు ఈ కాలేజీ ఈ తక్కువ సమయంలో ఏ కాలేజీకైనా మనం పునాదుల గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ 300 మంది విద్యార్థులు నా వశిష్ఠ జూనియర్ కాలేజీ పునాదులని గర్వంగా, గౌరవంగా చెప్పుకోగలుగుతారు.